రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భారీగా మార్పులు మొదలయ్యాయి. చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలు ఆదిలాబాద్లో నమోదు కాగా అత్యల్ప ఉష్ణోగ్రత 13.2 డిగ్రీలు పటాన్ చెరువులో నమోదయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరింత సమాచారం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వరకు కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి కూడా కొంచెం టెంపరేచర్ తగ్గిందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే ఎన్ని జిల్లాల్లో టెంపరేచర్ తగ్గింది, రానున్న 5 రోజుల పాటు కానీ ఏ విధంగా వాతావరణం ఉంటుందో మనతోని బేగంపేట వాతావరణ అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వాతావరణం ఏ విధంగా నమోదవుతుంది, రానున్న 5 రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది? ఈసారి ముఖ్యంగా శీతాకాలంలో చూసుకున్నట్టయితే డిసెంబర్ నెలలో చాలా రోజులు మనకి చాలా చోట్ల కోల్డ్ వేవ్ కండిషన్స్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ కూడా చూసాము. మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జనరల్గా ఈ కోల్డ్ వేవ్ సిచ్యుయేషన్ అనేది ఉంటుంది. అయితే ఈసారి ఈ చలిగాలుల తీవ్రత అనేది మనకి మధ్య తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలో కూడా ప్రాంతంలో కూడా చాలా రోజులు మనకి సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రావడం, కోల్డ్ వేవ్ కండిషన్లు ఉండడం చూసాము. అయితే జనవరి మొదటి 2 వారాల్లో కూడా ఇటువంటి సిచ్యుయేషన్ మనకి చాలా చోట్ల కంటిన్యూ అయింది. జనవరి 3వ వారం నుంచి మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం మనకి టెంపరేచర్లు చూసినట్టయితే ఇంచుమించు 13 నుంచి 19 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సిటీ అబ్జర్వేటరీలో 17 నుంచి 19 డిగ్రీల మధ్యలో గత 2-3 రోజుల్లో మినిమం టెంపరేచర్లు ఉండగా, మనకి శివారు ప్రాంతాల్లో చూసినట్టయితే 13 నుంచి 15 డిగ్రీల మధ్యలో ఉన్నాయి. ఈ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా మనకి 1-2 డిగ్రీల చొప్పున అట్లా పెరిగే అవకాశం మనకి ప్రస్తుతం ఉంది. అంటే పూర్తిగా చలికాలం పోకముందుకే ఎండ విపరీతంగా మధ్యాహ్నం సమయంలో కొట్టే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. ప్రధానమైన కారణాలు ఏముంటాయి సార్? మనకి ఇప్పుడు జనరల్గా గ్రాడ్యువల్గా ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్లు పెరగడం అనేది సాధారణ పరిణామం. ఆ రకంగానే ప్రస్తుతం మనకి 28 నుంచి 31-32 డిగ్రీల మధ్యలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవుతున్నాయి. మన సిటీ ప్రాంతంలో కూడా 28-29 డిగ్రీల ప్రాంతంలో నమోదవుతున్నాయి. ఈ టెంపరేచర్లు ఇక నుంచి మనకి గ్రాడ్యువల్గా మ్యాక్సిమం టెంపరేచర్లు, మినిమం టెంపరేచర్లు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మనకి ఈ ఫిబ్రవరి టెంపరేచర్లు ఎట్లా ఉంటాయిందన్న అనాలిసిస్ కూడా మనకి హెడ్ క్వార్టర్ నుంచి నిన్ననే అందింది. దీని ప్రకారం కూడా మనకి ఈ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు సాధారణ స్థాయి కంటే ఈ ఏడు కొద్దిగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. చలి కనిష్ట స్థాయిలో మొన్నటిదాకా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి సార్. ఇక మీద ఉండబోతుందా చలి, లేకపోతే మరింత ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్? ఇంకా చలి గ్రాడ్యువల్గా తగ్గే రోజులేనండి మనకి. ఇంకా గ్రాడ్యువల్గా చలి తగ్గిపోయి ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుత స్థాయి నుంచి 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. అలాగే మనకి ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా ప్రస్తుతం 28 నుంచి 31-32 డిగ్రీలు ఉన్నవి. ఇవి కూడా మనకి ఈ నెలాఖరు నాటికి 32 నుంచి 35 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. సార్ చివరిగా వాతావరణ అధికారిగా ప్రజలకు ఏం తెలియజేస్తారు సార్? ప్రస్తుతం మనకి ఈ టెంపరేచర్లు కొద్దిగా పెరిగి చలి తగ్గినప్పటికీ మనకి ఈ పొగమంచు అనేది కొనసాగుతుంది. ఈ పొగమంచు అనేది గత 3 రోజులు బట్టి కూడా మనం చూస్తున్నాము. ఇది మరొక 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి ప్రస్తుతం వస్తున్న గాలులు మనకి తూర్పు అలాగే ఆగ్నేయ దిశల నుంచి గాలులు వస్తున్నాయి. ఇవి తేమగాలులు ప్రవేశిస్తాయి. ఇటువంటి తేమగాలులు వచ్చినప్పుడు మనకి వేసవకాలం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే అవి మధ్యాహ్న సమయంలో ఈ ఆవిరంతా పైకి పోయి మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షం పడుతుంది. అయితే శీతాకాలంలో మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉండకపోవడం వల్ల ఈ తేమ అంతా కూడా కింద భాగంలోనే ఉండిపోయి తెల్లవారుజాములో మనకి తక్కువ లెవెల్లోనే ఈ క్లౌడ్ ఫార్మేషన్, దీన్నే మనం పొగమంచు అంటాము. ఈ పొగమంచు ఏర్పడుతూ ఉంటుంది. ఈ పొగమంచు వల్ల మనకి ముఖ్యంగా విజిబిలిటీ అనేది బాగా తగ్గిపోయి ఈ హైవేస్ మీద అక్కడ ప్రయాణం చేసేటప్పుడు సడన్గా విజిబిలిటీ అనేది మనకి 100 మీటర్లకి 50 మీటర్లకి కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మరొక 3-4 రోజులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పొగమంచు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాగల 10 రోజుల వరకు మనకి వర్షపాతానికి ఏ విధమైన అవకాశం కనపడదు. రైట్, ఏదైతే చూసుకుంటే 10 రోజులు కూడా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం నమోదు లేదు అని వాతావరణ అధికారి తెలియజేశారు. రానున్న 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చలి తీవ్రత తగ్గినా కానీ కొంచెం పొగమంచు కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ అధికారి తెలియజేశారు.
ఈసారి కొంచెం ఎండాకాలం కూడా తొందరనే రావచ్చు అని కూడా అధికారులు తెలియజేశారు. రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ శివతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.